ఈ వీక్ ఫ్యామిలీ ఆడియన్స్తో చూడదగ్గ ద బెస్ట్ మూవీ అని చెప్పుకో. కార్తీ అండ్ సూర్య ఫ్యాన్స్ జై సూర్య జై కార్తీ అని కామెంట్ చేయండి. హాయ్ గైస్, నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ సత్యం సుందరం అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో మూవీ ఎలా ఉన్నది మీకు మాట్లాడుకుందాం. సో సత్యం సుందరం ఇద్దరు బామర్దులు అనమాట. సో సత్యం అనుకోని కారణాల వల్ల తన ఊరు ఏదో వదిలి వెళ్తారు. సో మళ్ళీ తన ఊరికి తిరిగి వస్తారనమాట. అక్కడ జరిగే పరిణామాలే ఈ మూవీ అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సత్యం అండ్ సుందరం, కార్తీ అండ్ అరవింద్ స్వామి, ఈ రెండు పాత్రలు అయితే ఈ సినిమా మొత్తం ఉంటుందని చెప్పుకోవచ్చు. బామర్దుల పాత్ర అయిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ మూవీ డైరెక్టర్ ఎవరో కాదు, 96 మూవీ చూసే ఉంటారు. సో ఆ మూవీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాని టాప్ నాచ్లో తీసుకెళ్లారు. సో ఇక్కడికో తీసుకువెళ్ళారు అని చెప్పొచ్చు. స్టోరీ మొత్తం ఊర్లో బ్యాక్డ్రాప్లో 90s జరిగే స్టోరీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ స్టోరీ అందరికీ కనెక్ట్ అవుతుంది, ఇంటిల్లిపాది చూడవచ్చు అనమాట. సో ఫ్యామిలీ డ్రామా కానీ, యాక్షన్స్ కానీ, సో ఎమోషన్ టచ్ కానీ, డైలాగ్స్ కానీ, సో అన్నీ టాప్ నాచ్ అయితే ఉంది. సో డైలాగ్స్ వేణుమా డైలాగ్స్ వీరుకు, ఎమోషనల్ వేణుమా ఎమోషనల్ వీరుకు, సాంగ్ వేణుమా సాంగ్ వీరుకు, బీజిఎం వేణుమా బీజిఎం. టోటల్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ ద సారు. సో అలా ఉంటుంది అనమాట సినిమా. సో అంత బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ సినిమాలో ప్రధాన క్యారెక్టర్లు, సో మనం మాట్లాడుకోవాల్సింది శ్రీదివ్య గురించి. శ్రీదివ్య మనసార మూవీలో ఉంటుందన్నమాట. సో పర్వాలేదు సాంగ్ చాలామంది వినే ఉంటారు. సో ఆ మూవీలో ఉంటుంది. సో అదే అక్కడ నుంచి మనకు రీచ్ అయిందనమాట శ్రీదివ్య. సో ఆమె క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది. తర్వాత ఊళ్ళో జరిగే క్యారెక్టర్ కానీ, సో ప్రధానంగా ఇద్దరు, సో కార్తీ అండ్ అరవింద్ స్వామి ఇద్దరు ఉంటారనమాట. సో ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో కార్తీ చాలా బ్లాక్ బస్టర్స్ తెలుగులో కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పుకోవచ్చు.